ఏం చేస్తున్నాము? ఎగ్ బిర్యానీకి ఉల్లిగడ్డలు, టమాటా, కరివేపాకు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎగ్స్. వేడైంది, ఆయిల్ వేస్తున్నాం. మేము సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే చెక్క, మరాఠ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. నూనె వేడైంది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్లే ఉల్లిగడ్డలు వేయించుకోవాలి ఇట్లా. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇంత కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా దీంట్లో మిక్సీకి వేసేసిన. మంచి వాసన వచ్చేటప్పుడు మనము నీళ్ళు పోసుకున్నాక ఎర్రగా అయినాక బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు గరం మసాలా వేసుకొని కొంచెం అలాగే గరం మసాలా వేసుకుందాం. బాగా ఎర్రగా అయింది కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా మనం నీళ్ళు పోసేసుకుందాం. పోసిన 1 జగ్గున్నర బాస్మతి బియ్యము. ఇప్పుడు మనం 2 చెంబులన్నర పోసుకోవాలి. వాసన వస్తుంది. అలాగే సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఎసురుగా అయింది. ఈ బాస్మతి బియ్యం, బాస్మతి కలిసింది, కొంచెము సన్న బియ్యం కలిసింది, 2. ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని వేసేసాము. నూనెలే ఇట్లా వేయించుకుందాం. ఇంత ఇట్లా వేయించాలి బాగా. ఆయిల్ వేసుకుందాం. రెండు బిర్యానీ ఆకులు, అలాగే ఉల్లిగడ్డలు, ఇవి బాగా ఉల్లిగడ్డ మగ్గాల. మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసినాము. మేము పుదీనా కూడా వేసేస్తున్నాం.
ఇప్పుడు వేసేస్తున్నాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లు ఇట్లా బాగా వేయించుకోవాలి. అల్లం కొత్తిమీర వేసుకుంటున్నాం. అదే ఇట్లా కలుపుకున్నాము. ఇట్లా బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు బాగా మగ్గబెట్టుకుందాం. 10 నిమిషాలు పెట్టి మూత వేసుకుందాం. 10 నిమిషాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినవి. ఇంక ఇప్పుడైతే తగినంత కారం వేసుకున్నాం. కారం, పసుపు, కారం అయితే తక్కువనే ఉండాలి. ఎందుకంటే బిర్యానీ కదా, ఎగ్ బిర్యానీ. పిల్లలు కూడా బాగా చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకు కారం అయితే తక్కువనే చేస్తున్నాం. పసుపు అవి వేసేసి టమాటాకి ఉల్లిగడ్డకు పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఒకసారి అయితే ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే కారము పసుపు వాసన పోయేంత వరకు పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా పెరుగు అయితే వేసుకుందాం. ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అది వేసేసి బాగా కలుపుకుందాము. మొత్తము అట్లా ఉండకుండా ఉంటలు మొత్తం కలిసేలాగా, పెరుగు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే పెట్టేసుకుందాం. నూనె బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా ధనియాల పొడి వేసేసి ఒక 2 నిమిషాలు అయితే మూత వేసి మగ్గించేస్తాము. 2 నిమిషాలు అయితే అయిపోయింది. అట్లా నూనె బాగా బయటికి రావాలి. అప్పుడైతే మనకు కూర బాగా మగ్గిపోయినట్టు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ముందుగా వేయించుకున్న గుడ్లు అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా ముందుగా వేసుకున్న బాస్మతి రైస్లో అయితే దమ్ బిర్యానీ చేసేసుకుందాము. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే పాలలో పెట్టేసుకున్నాము, బాస్మతి రైస్. ఇప్పుడైతే దమ్ చేసేస్తున్నాము. మీకు ఒక్కనే పెట్టండి. ఇప్పుడైతే అన్నం వేస్తున్నాము. ఉల్లిగడ్డ, కొత్తిమీర, మేమైతే ఇంకొక లేయర్ కూడా పెడతాము. 3 మీకు నచ్చినట్లయితే 2 పెట్టుకోవచ్చు, 1 వేసుకోవచ్చు. మేమైతే 3 వేస్తున్నాము. ఇట్లా వేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా ఉంటే, అందుకని ఈ విధంగా అయితే వేస్తున్నాము. ఒక ఉన్నే గుడ్డ అంతా మొత్తం దీనిపైన వేసేసి పైన అయితే అన్నం వేసేస్తాము. మేమైతే ఫుడ్ కలర్ అదల్లే వేస్తలేము, ఇదే కలర్ఫుల్గా ఉందనేసి ఇంకా మిగతాది అయితే అన్నం మొత్తం వేసేస్తున్నాము. ఇంక ఇప్పుడు వేసేసి ఇంకా పైన అయితే కొత్తిమీర, కొంచెం నెయ్యి కూడా వేసేసి ఇంకా దమ్ చేసేస్తాము. ఇప్పుడైతే నెయ్యి కూడా వేసేసినాము. నెయ్యి వేసేసి ఇంకా దమ్ చేస్తున్నాం. పెన్నం వేడి చేసుకొని పెన్నం మీద పెట్టేస్తాము. అయితే రెడీ చేసేసినాము, బంద్ చేసేసినాం. ఒక 10 నిమిషాలు పెట్టేసి ఒకసారి అయితే చూసేద్దాము. చూసారు కదా, మా మనవాళ్ళు కూడా అయితే రెడీగా ఉన్నారు. నేను, మా మనవాళ్ళు, మా కోడలు కలిసి తింటాము. చూద్దాం రండి.
కాదు ఎగ్ బిర్యానీ చెప్పావా? గుడ్లు అయితే పక్కకు పెట్టేసినాం, ఎందుకంటే చిరిగిపోతాయి కదా పిల్లలు ఉన్న కాడ, అందుకని అట్లా కలిపేసి తింటే బాగుంటుంది. వేడి బిర్యానీ, ఎగ్ బిర్యానీ, గుడ్డు బిర్యానీ, చాలా టేస్టీగా ఉంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఉంది ఎగ్ బిర్యానీ అయితే. సూపర్ ఎగ్ బిర్యానీ. సూపర్. చిన్నోడు ఎట్టుంది? చెప్పు నాన్న, ఎట్టుంది చెప్పు. నీకు చిన్నోడు? మా చిన్నోడు చపాతీ ఎగ్ తిన్నాడు. చల్లగా అయింది పట్టు చూడు కదా, టేస్టీ. చెప్పండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. అది ఎలా చేశారన్నది అంతా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఎక్కడ పాస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.